హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ ప్యాటీస్తో మేము ముందుకు వచ్చాను. ఈ ప్యాటీస్ని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాటీస్లో నేను ఏ వెజిటేబుల్ యూస్ చేశాను అనేది మనం చెప్పేంత వరకు కూడా ఎవరు కూడా వీటిని గెస్ చేయలేరు. అలాగే ఈ వెజిటేబుల్ని తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఆ వెజిటేబుల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు అర్థమైపోయింది కదా, నేను ఈ ప్యాటీస్ని రా బనానాస్తో చేస్తున్నాను. ముందుగా మనం ఇక్కడ 2 రా బనానాలు తీసుకుంటున్నాను. అలాగే ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులో అడుగున వాటర్ని వేసాను. ఈ ఇడ్లీ కుక్కర్లో మనం ఈ బనానాస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టీమ్ మీద ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అలాగే ఇడ్లీ కుక్కర్ అడుగున నల్లగా అవ్వకుండా ఉండడం కోసం ఒక చిన్న లెమన్ ముక్కని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లెమన్ వేయడం వల్ల అడుగు అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ బనానాలని ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి ఇలా కత్తితో నొక్కి చూస్తే మనకు బనానాస్ ఉడికిపోయా లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఈ గ్యాప్లో మనం ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని, కరివేపాకు, కొత్తిమీరని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఉడకబెట్టుకున్న ఈ రా బనానాల మీద ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా తొక్కనంతా తీసేసుకొని ఈ బనానా ముక్కల్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్మాషర్తో వీటన్నిటిని కూడా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ కారం కోసం కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ఉన్న కారాన్నైనా కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కూడా శనగపిండిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బియ్యం పిండి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బైండింగ్ కోసం మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేత్తో మంచిగా అన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. బనానాలో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది మనకి. బాగా కలిపేసిన పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకు కొంచెంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు ఆ పిండి అనేది చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా బాల్లా చుట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాటీస్లా చేసుకోవాలి. అంచులు ఎక్కడా కూడా విరగకుండా ఇలా మంచిగా దగ్గరికి చుట్టుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాదాపుగా 2 స్పూన్ల వరకు కూడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ప్యాటీస్ని ఫ్రై చేయడం కోసం మనకు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్యాటీస్ని ఒక్కొక్కటిగా ఇలా ప్యాన్ మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాల పాటు వీటిని ఇలాగే ఉంచాలి. స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది. సో నిదానంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా మనం వేడివేడిగా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా అన్ని ప్యాటీస్ని కూడా ఇలాగే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ప్యాటీస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా రా బనానా తినని పిల్లలకు కూడా మనం ఇలా ప్యాటీస్ లాగా చేసి పెట్టేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.